మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రకాశం జిల్లా ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ వెలిగొండ ప్రాజెక్టుని 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యానికి అనుగుణంగా పనులన్నీ కూడా గత సంవత్సరంన్నర నుంచి కూడా యుద్ధ ప్రాతిపదికన డే అండ్ నైట్ షిఫ్ట్ల ప్రకారం పనులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి దశలో ఏదైతే మొన్న మంతా తుఫాన్ వల్ల వచ్చినటువంటి అకాలమైనటువంటి వర్షాల వల్ల పర్టికులర్గా ఏదైతే యొక్క ఫీడర్ కెనాల్ ఏదైతే ఉందో ఆ ఫీడర్ కెనాల్కు సంబంధించి 800 మీటర్స్ దగ్గర ఒక బ్రీచు, 15 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు, 18 కిలోమీటర్ దగ్గర ఒక బ్రీచు పడడంతో ఆ యొక్క ఫీడర్ కెనాల్లోకి ఆ వాగుల ద్వారా వచ్చినటువంటి నీరంతా కూడా బ్యాక్కి టన్నెల్లోకి రావడం, దగ్గర దగ్గర టన్నెల్లో కూడా 9-10 కిలోమీటర్ల వరకు కూడా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ అంతా కూడా చొచ్చుకుని వెళ్ళిపోయి మరి ఆ రోజు టన్నెల్లో కూడా మరి 250 మంది దాకా కార్మికులు ఎవరైతే ఈ ఇంజనీర్స్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్పుడు మనం సేఫ్టీగా ముందు జాగ్రత్తగా అందరినీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా మనం సేవ్ చేయడం జరిగింది. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దానంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి, వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్ నుంచి అందరినీ కూడా కమిటీగా ఈరోజు ఇక్కడికి రాచి పరిశీలించడం జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడే ఈ యొక్క వెలిగొండ ప్రాజెక్టు మీద కూడా రివ్యూ తీసుకొని ఏదైతే ఆ యొక్క బ్రీచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇమీడియట్లీ 3-4 డేస్లో వాటిని అన్నింటినీ కూడా బ్రీచెస్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసి ఆ డీవాటరింగ్ కూడా క్లోజ్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడే అధికారులకి ఏజెన్సీలకు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ 4-5 రోజులు డీవాటరింగ్ చేసి ఆ యొక్క టన్నెల్ వర్క్ని పునఃప్రారంభించాలి. మళ్ళీ అవసరమైతే ఒక 4-5 రోజుల్లో మళ్ళీ ఇక్కడికి మళ్ళీ మేము కూడా వస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి సెక్రటరీలో రివ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆ రోజు 1996లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా భూమి పూజ చేశా, దగ్గర దగ్గర 30 సంవత్సరాలు అయి భూమి పూజ అయినా కూడా ఆ ప్రాజెక్టు పూర్తి కాకపోవడం చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది. ఖచ్చితంగా మనం 2026కి ఇది మనం పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా 15 రోజులకి 20 రోజులకి రివ్యూలో కూడా మాకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే దానిలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టు పనులు త్వరితగతం చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఈ ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాకుండానే మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఇక్కడే పెద్ద శిలాఫలకాన్ని వేసినటువంటి పరిస్థితి నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చాక చూసా, రివ్యూలో కూడా అధికారులు ఏజెన్సీలతో మాట్లాడితే ఈ వెలిగొండకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు కూడా రివ్యూ పెట్టుకుంటే ఈ రివ్యూలో కూడా చెప్తున్నారు హెడ్ రెగ్యులేటర్కి సంబంధించి వింగ్స్ కానీ రిటైనింగ్ వాల్ కానీ రేపు మార్చి ఏప్రిల్ నెలకి కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హెడ్ వర్క్స్లో పనులు పూర్తి కాకుండా వెలిగొండ పనులు పూర్తి చేసామని చెప్పడం అని అంటే ఎంత హాస్యాస్పదం. దాని తర్వాత చూస్తే టన్నెల్ 1 ఉంది, టన్నెల్ 2 ఉంది. టన్నెల్ 2లో ఇంకా బెంచింగ్ పనులు ఉన్నాయి, టన్నెల్ 2లో ఇంకా లైనింగ్ పనులు ఉన్నాయి. ఆ లైనింగ్ పనులు కూడా దగ్గర దగ్గర మా అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే 7 కిలోమీటర్ లైనింగ్ ఉంది. ఇందు ముందు 2 గంటలు పనిచేస్తుంటే ఇప్పుడు మళ్ళీ 3వ గంట తెచ్చాం, మళ్ళీ మొన్న 4వ గంటని కూడా తెచ్చాం. ఈ 4 గంటలు పెట్టి డే అండ్ నైట్ వర్క్ చేస్తే రేపు 2026కి జూన్కి పూర్తి చేయగలమని
అక్కడ అధికారులు కానీ ఏజెన్సీ కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా 4200 మీటర్లు ఇంకా లైనింగ్ ఉంది. పెర్ మంత్ 450 నుంచి 550 మీటర్లు చేయాలి ప్రతి నెల కూడా. అంటే అంత యుద్ధ ప్రాతిపదికన చేస్తేనే కానీ ఆ లైనింగ్ పూర్తి కాదు. మరి లైనింగ్ పూర్తి కాకుండా, టన్నెల్ 2 పూర్తి కాకుండా మరి వెలిగొండ పూర్తి అయిపోయిందని జగన్ చెప్పడం అని అంటే ఎంత మోసం, దగ. సరే, ఆ టన్నెల్ దాటుకుని మరి బయటకు వస్తే వాటర్ అంతా కూడా ఫీడర్ కెనాల్ దగ్గర దగ్గర 21 కిలోమీటర్స్ ఫీడర్ కెనాల్లో వాటర్ పోవాలి. ఆ ఫీడర్ కెనాల్ని లాస్ట్ టైం ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు చూస్తే వర్షపు నీరు 100 క్యూసిక్ల వర్షపు నీరు వస్తే ఆ ఫీడర్ కెనాల్ ఎక్కడెక్కడ బీచెస్ పడి అన్ని ఊళ్ళ మీదకి వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా చూశారు 3 చోట్ల మొన్న వర్షాలు పడితే గండ్లు పడినటువంటి పరిస్థితి. మరి అటువంటి ఒక్కరోజు వర్షానికే గండ్లు పడేటువంటి ఫీడర్ కెనాల్ ఉంటే రేపు టన్నెల్ నుంచి వాటర్ ఎట్లా నల్లమల సాగర్ రిజర్వాయర్కి ఎట్లా పోతుంది ఫీడర్ కెనాల్ నుంచి? మరి ఆ ఫీడర్ కెనాల్కి ₹1 పని చేయకుండా మరి పూర్తి అయిపోయిందని అంటే ఎంత మోసం, ఎంత దగ. ఈరోజు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్ననే చంద్రబాబు నాయుడు గారు 456 కోట్లు ఆ ఫీడర్ కెనాల్కి సంబంధించి మళ్ళీ ఒక 6 కిలోమీటర్స్ సీసీ వాళ్ళు, మిగిలిన ఏదైతే బ్యాలెన్స్ ఏవైతే ఆ 15 కిలోమీటర్లు కూడా లైనింగ్, మొత్తం 456 కోట్ల రూపాయలు మొన్న మేము క్యాబినెట్లో ఆమోదింపజేసి టెండర్లు పిలిచాము. ఒక 15-20 రోజుల్లో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు ఏజెన్సీ కూడా. మరి ఇన్ని 456 కోట్ల పని ఏమో లైనింగ్ పని ఉంది, సీసీ వాళ్ళ పని ఉంది. అవి పూర్తవుతేనే కానీ ఆ యొక్క కృష్ణా నీళ్లు ఏదైతే ఆ యొక్క నల్లమల సాగర్ రిజర్వాయర్కి రావు. మరి ఇన్ని కోట్ల రూపాయల పనులుంటే మరి ఏదైతే పనులు పూర్తి చేసాం, ప్రాజెక్టు పూర్తి అయిపోయిందని జాతికి అంకితం అని అంటే ఆయన మానసికమైనటువంటి పరిస్థితి విచిత్రంగా. అదేవిధంగా ఏదైతే ఫీడర్ కెనాల్ దాటుకుని ఆ నల్లమల సాగర్ రిజర్వాయర్కి వాటర్ తీసుకెళ్తే మరి రిజర్వాయర్ నింపాలంటే అక్కడ ఎవరైతే నిర్వాసితులు, ఆ నిర్వాసితులకే 900 కోట్లు ఇవ్వాలి. 5 సంవత్సరాల్లో ₹1 నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల. మరి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి ₹1 ఇవ్వకుండా, వాళ్ళని అక్కడ తరలించకుండా వెలిగొండ జాతికి అంకితం అని అంటే ఎంత మోసం, ఎంత దగ. తర్వాత ఏదైతే కాలనీలు ఉన్నాయి, ఇప్పుడే మీరు చూసారు 7 కాలనీలు. అందులో ఒక 4 కాలనీలు మన 14, 19 చంద్రబాబు నాయుడు గారి హయాంలో నిర్మాణం చేశాం. మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల్లో పూర్తి చేయనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మనం వచ్చి ఆ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఈరోజు వాళ్ళకి చెల్లిస్తామని మాట ఇచ్చి చెల్లిస్తూ మళ్ళీ ఈరోజు కాలనీలు కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఏదైతే హెడ్ వర్క్స్ పూర్తి కాకుండా, టన్నెల్ 2లో ఉన్నటువంటి బెంచింగ్, లైనింగ్ వర్క్లు పూర్తి కాకుండా, ఇంకా ఆ టన్నెల్ 2లో టన్నింగ్ బోరింగ్ మెషిన్ ఒకటి ఉంది. ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ తీయకుండా వాటర్ కూడా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కాదు. అది ఆల్రెడీ కోర్టు వివాదంలో కూడా ఉంది. అందుకే దాని మీద కూడా ఇప్పుడే మేము ఎక్స్పర్ట్ కమిటీ కూడా వేసాం. ఏదైతే నిరూపయంగా అక్కడ ఏదైతే వదిలేశారో ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్, దానికి ఎంత కాస్ట్ మనం ఆ ఏజెన్సీకి ఇవ్వాలి ఏంటనేది వాళ్ళు ఎస్టిమేట్ చేసి ఇస్తే దాంతో వాళ్ళు నెగోషియేషన్స్ మాట్లాడి అది క్లియర్ చేసి కోర్టులో అది విత్డ్రా చేసి అప్పుడు కానీ మళ్ళీ వాటర్ ముందుకు పోయే అవకాశం లేదు. లేదంటే దానికి అది ఒకవేళ వివాదం అవ్వకపోతే దానికి ప్యారలల్గా మళ్ళీ మనం ఆ టన్నెల్కి నేను తీసుకురావాలా. అంటే ఇన్ని పనులు ఉంటే, అంటే హెడ్ వర్క్స్ కంప్లీట్ కాకుండా, టన్నెల్ 2లో బెంచింగ్, లైనింగ్ పూర్తి కాకుండా, అందులో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ని వెలికి తీయకుండా, ఏదైతే ఫీడర్ కెనాల్కి సంబంధించి ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక రూపాయి పని కూడా చేయకుండా, అక్కడ ఎవరైతే R&R ఏదైతే ఉందో వాళ్ళకి 900 కోట్లు ₹1 ఇవ్వకుండా, అక్కడ కాలనీల్లో కనీసం మౌలిక వసతులే లేకుండా మరి ఆయన జాతికి అంకితం అని చెప్పి ఆయన ఈ ప్రజల్ని, అంటే ప్రకాశం జిల్లా లాంటి అత్యంత వెనకబడినటువంటి ప్రాంత ప్రజల్ని కూడా మోసం దగా చేయడానికి, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా వాసులు కూడా మోసం దగా చేయడానికి మరి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా మనసు వచ్చిందో మాకైతే అర్థం కానిటువంటి పరిస్థితి.